ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 15 వచనం మనం జాగ్రత్తగా పరిశీలన మనం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం అందరూ తీసుకోండి, పేజీ నెంబరు 171 పేజీ. ద్వితీయోపదేశకాండము 30 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచియున్నాను. దేవుని స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు పరమ తండ్రి, ప్రతినిత్యము గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న మా ప్రభువా, నీకు వందనాలు. ఈ జూన్ నెల మాసములో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకకు మీరిచ్చిన వాక్యం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ వాక్యముతో నైనా నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడండి, మా స్వరమును మరుగుపరచుకోండి. ఈ కోడిక నీ దాసులు ఎంత నిమిత్తం అయితే ఏర్పాటు చేశారో సమస్తం మీకు తెలుసు, మీరు చూస్తూ ఉన్నారు. కనుక ఈ వచ్చిన ప్రకారం బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరిచి రాబోతున్న జూలై మాసములో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకులో ప్రతి బిడ్డ సాక్ష్యం నిలబెట్టునుగాకని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశకాండములో మనం ధ్యానించిన ఈ 15వ వచనంలో 2 మాటలు ప్రాముఖ్యమైనవి. ఏంటి ఈ 2 మాటలు ప్రాముఖ్యం జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దేవాతో దేవుడు అక్కడ 2 మాటలు ఉంచాడు. ఒకటి మేలును ఉంచాడు, రెండవది కీడును కూడా ఉంచాడు. నేటి దినములలో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడిక దైవజనులు ఉత్తరం ఏర్పాటు చేయరు. ఎందుకు ఈ ఆశీర్వాద ప్రార్థన కూడిక ఎందుకు దైవజనులు ఏర్పాటు చేశారంటే, నీ కుటుంబం ఆశీర్వాదం పొందుకోవాలి. ఈ కూడిక జరగడానికి దైవజనులు ఎన్ని దినాలు బట్టి ప్రార్థన చేశారో అది దేవునికే తెలుసు. నీ కుటుంబము దీవెన పొందడానికి, నీ కుటుంబము ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు నీ ముందు 2 మాటలు ఉంచాడు. ఒకటి మేలును ఉంచాడు, రెండవది కీడును కూడా ఉంచాడు. ఈ 2 ఎంచుకోవాల్సిన బాధ్యత నీది. పక్కవారిని అడుగో, నీ స్నేహితులను అడుగో, నీ తోటి వారిని అడుగో. ఈ 2 మాటలు ఎంచుకుంటే అది ఎంతవరకు నీకు ప్రాధాన్యత ఇవ్వదని నేను తెలియపరుస్తూ ఉన్నా. ఈ 2లో ఎంచుకోవాల్సిన బాధ్యత నీదే. మేలు ఎంచుకుంటావా, కీడించుకుంటావా, నీ చేతుల్లో ఉంది. ఈ 2 నీ ఎదుట ఉన్నాయి. ఈ 2 విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ అడుగేయాలి. మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, కీడు పొందుకోవాలంటే ఎలాగో మనం ఉండాలి, అక్కడ ఈ మాట తెలియపరుస్తూ ఉంది. ఈ వచన ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే మేలు జరగాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకు ద్వారా మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే, మన కుటుంబము ఈ యొక్క ఆశీర్వాద ప్రార్థన ద్వారా మన కుటుంబానికి మేలు కలగాలంటే, దీవెన కలగాలంటే నీవు నేను ఏం చేస్తే మేలు పొందుకుంటామో ఇక్కడ దేవుడు స్పష్టముగా రాస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు భయము భక్తి కలుగుండాలి. ఎలాగుండాలి? దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, చదువుదాం. మీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాసియుంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, ఎవరైతే
దేవుని విషయంలో, దేవుని మాట విషయంలో, భక్తి విషయంలో, భయం విషయంలో ఎవరైతే శ్రద్ధగా చూపిస్తూ ఉంటారో, ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు దాసియుంచిన మేలు ఎంతో గొప్పది. ఈ మేలు పొందుకోవాలి. రాత్రి ఈ మేలు నీ ఇంటికి రావాలి. ఈ మేలు నీ బిడ్డలకు జరగాలి. ఈ మేలు నీ బిడ్డలకు జీవితంలో జరగాలంటే మొట్టమొదటిగా ఆ కుటుంబ యజమానుడు దేవుని యందు భయము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఆ కుటుంబ యజమానుడు ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి ఉంటాడో, ఆ కుటుంబ యజమానుడు ఎప్పుడైతే దేవుని విషయంలో భక్తి కలిగి జీవిస్తాడో, అప్పుడే ఆ కుటుంబమును దేవుడు ఆనాడు ఓబేదేదు కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా ఈ రోజు నాటి దినాల్లో కూడా నీ కుటుంబాన్ని కూడా దేవుడు అలాగూ ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రము కలుగునుగాక. నీ ఇంటికి మేలు రావాలి, నీ ఇంటికి ఆశీర్వాదం రావాలి, నీ ఇంటికి దేవుని కృప రావాలి, నీ ఇంటికి దేవునికి దీవెన రావాలంటే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా పిలువబడుతున్న నీవు బిడ్డలారా, దేవుడు తన దాసుని పంపించి తన దాసుని ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట విని విధేయత చూపినప్పుడే పరిశుద్ధాత్మదుడు నీ కుటుంబమును అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించగలడు. వాస్తవం బిడ్డలారా, నేటి దినాల్లో చూస్తే కుటుంబాలు చిన్న భిన్నమవుతూ ఉన్నాయి. నేటి దినాల్లో చూస్తే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. దేవుని విషయంలో యజమానికి భయం కనబడతలేదు. దేవుని విషయంలో అయ్యో నా కుటుంబాన్ని బాగు చేసుకుందాము, నా కుటుంబాన్ని సరి చేసుకుందాము, నా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్దాము, నా పిల్లలను తర్వాత పరిచయం చేద్దాము, తర్వాత నా పిల్లలను దేవునికి సన్నిధిలో నడిపిద్దాము అనే ఆలోచన కుటుంబ యజమానులకు నేటి దినాలు చూస్తే ఎక్కడ కనబడడం లేదండి బిడ్డలారా. బైబిల్లో ఒక మంచి వ్యక్తి ఉంది. ఆమె పేరు రిష్పా. ఏం పేరండి? రిష్పా. రిష్పా బైబిల్ గ్రంథంలో మంచిగా జ్ఞాపకం చేసుకుంటే చరిత్రకారులు చెప్తూ ఉన్నారు, ఈమె మంచి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. ఒక ఉన్నతమైన వ్యక్తి రిష్పా. ఈ రిష్పా దేవుని విషయంలో భయము కలిగిన వ్యక్తిగా కనబడుతుంది, భక్తి కలిగిన వ్యక్తిగా కనబడుతుంది రిష్పా బిడ్డలారా. కానీ తన యజమానుడైన సౌలు దేవుని విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, దేవునికి సన్నిధి అంటే వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుని మాట అంటే అవిధేయత చూపుతూ ఉన్నాడు. దేవుని మాట విషయంలో ఎప్పుడు కూడా విధేయత కలిగి ఎప్పుడు కూడా సౌలు ఉన్నట్టుగా కనబడతలేదు బిడ్డలారా. ఎందుకు ఈ మాట రాత్రి జ్ఞాపకం చేస్తున్నంటే, ఎందుకు కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నావంటే, దేవుడు పంపించిన తన సేవకుని మాట వినే మనుషులు ఎవరు కూడా లోకంలో లేరు, సంఘంలో లేరు, ఎక్కడ కూడా లేడు అని చెప్పి దేవుడని యెహోవా ఎంతగానో నీ కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు బిడ్డలారా. దేవుని స్తోత్రము కలుగునుగాక. దేవుడు తన దాసుని నీ కొరకు పుట్టించి, దేవుడు తన దాసుని నీ కొరకు పంపించి, దేవుడు తన దాసుని నిన్ను విడిపించడానికి, దుష్ట మార్గములో నుండి, పాప మార్గములో నుండి నిన్ను విడిపించడానికి దేవుడు పంపించిన ఆ సేవకుని మాట నీ వింటేనే నీ ఇంటికి ఆశీర్వాదం బిడ్డలారా. అలాంటి సేవకులను చిన్న చూపు చూస్తూ ఉంటామను, అక్కడ ఆశీర్వాదం మేలుపోద్ది. బైబిల్లో దేవుడు అంటాడు, దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినినవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు దేవుడు. ఎంతవరకు మీరు మీ సేవకుల మాట మీరు వింటున్నారు బిడ్డలారా? సేవకుని మాట వింటే ఎంతో శ్రేష్టం. సేవకుని మాట ఆలకిస్తే ఎంతో ఆశీర్వాదం. ఆ సేవకుడు ఉత్తినే రాలేదు, ఆ సేవకుడు తనంతట తను రాలే. ఆ సేవకుడు నిన్ను బాగు చేయాలని, నిన్ను సరి చేయాలని, నీ కుటుంబానికి ఒక మంచి జీవితం ఇవ్వాలని, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదములు ముందుకు నడిపించాలని దేవుడే సాక్షాత్తు తన సేవకుని దగ్గర పంపించాడు. అలాంటి సేవకుని మాట నీ వింటే నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది బిడ్డలారా. చెప్పాను కదా రిష్పా బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రిష్పా మంచి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి.
తన యజమానుడు అవిధేయత వలన, పాపము వలన ఇద్దరు కుమారులు కొండ మీద ఉరి తీయబడ్డారు. ఉదాహరణకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతే బిడ్డలారా. ఏడుస్తుంది తల్లి, అయ్యో నా బిడ్డలను సన్నిధికి తీసుకుని వెళ్ళలేకపోయాను, అయ్యో నా బిడ్డలను దేవునికి దగ్గరగా నేను నడిపించలేకపోయాను అని ఏడుస్తూ ఉంది. ఆ తల్లి సమూయేలు గ్రంథంలో ఉంటుంది బిడ్డలారా. తండ్రి అవిధేయత వలన, తండ్రి పాపం వలన, తండ్రి దుర్మార్గత వలన ఆ కుటుంబానికి ఏమైపోయిందంటే చిన్న భిన్నమైపోయింది ఆ కుటుంబం. ఈరోజు నీ కుటుంబం దీవెని పొందుకుంటూ ఉందా, లేక శాపములు నడుస్తున్నావా, లేక అనేక ఇబ్బందుల్లోనూ అనేక కష్టములను జీవిస్తున్నావా? నీ చేతుల్లో ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మేలు నీ దగ్గరే పెట్టాను, కీడును కూడా నీ దగ్గరే పెట్టాను. ఎంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇదే. చెప్పండి, మేలు కలగాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఒకటి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ దేవుని ప్రజలైనా దేవుని పిల్లలైనా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమే దేవుడు ఎంతగానో తెలియపరుస్తున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేక జీవిస్తున్న సందర్భంలో నీకు మేలు కలగాలంటే, నీకు దీవెన కలగాలంటే రండి నా మాట వినమని, నా యందు భక్తి కలిగి ఉండండి, నా యందు భయము కలిగి ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు బిడ్డలారా. నీ కొరకే నిన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మార్గం విడిచిన వారికి ఏంటండి? మార్గము విడిచిన వారికి శిక్ష కలుగును. అది ఏ మార్గం విడిచిన వారికి? దేవుని మార్గము విడిచిన వారికి. అంటే దేవుని యొక్క మార్గము నీకు ఏం తెలియపరుస్తూ ఉంది? దేవుని యొక్క మార్గము నీకేం బోధిస్తూ ఉంది? దేవుని యొక్క మార్గము నీకు ఏం తెలియజేస్తూ ఉంది? దేవుని యొక్క మార్గములో నీవు నడిస్తే గనుక, దేవుని యొక్క మార్గములో నువ్వు ఉంటే గనుక, దేవుడు మార్గములో నువ్వు ప్రయాణం చేస్తే గనుక నీ ప్రతి ప్రయాణములో విజయమే, అపజయం అంటూ రాదు. ఎవరైతే దేవుని మార్గాన్ని వదిలిపెట్టారో, ఎవరైతే దేవుని సన్నిధిని వదిలిపెట్టారో, ఎవరైతే దేవుని మాటను తృణీకరించారో, ఎవరైతే ఆయన పంపిన సేవకుని మాటకు ఎవరైతే ఎదురు తిరుగుతూ ఉన్నారో, అలాంటి వారికి అందరికీ శిక్షలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. తట్టుకోలేవు. మరి అయ్యగారండి శ్రమలు ఎదురవుతున్నాయి, మన అయ్యగారితో చెప్పుకుంటాం, లేకపోతే అమ్మగారితో చెప్పుకుంటాం. బిడ్డలారా, నీ ఇంటికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎందుకు ఆగిపోతుందంటే కారణం మీరే. వాక్యం చదువుతున్నా కానీ, పాటలు పాడుతున్నా కానీ గ్రహించే మనసు మనకు ఎక్కడా? ప్రార్థన చేస్తాం, ప్రభా వినే చెవులు నాకు ఇవ్వండి నాయనా. రెండో మాట, గ్రహించే మనసు. ఏం గ్రహించాలి, ఏం వినాలి? దేవుడు తన సేవకు నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను గ్రహించే మనసు మనకు ఉండాలి. ఆ మాట వినే చెవులు మనకు ఉండాలి. ఎవరైతే ఈ మాట విషయంలో, ఈ రెండు విషయాలు ఎవరైతే జాగ్రత్త కలిగి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి దేవుడు రెండంతల ఆశీర్వాదాలు దేవుడు పంపిస్తాడు బిడ్డలారా. ఎందుకంటే కూటాలు ఎందుకు? మనం దీవించబడ్డానికి, మనం ఆశీర్వదించబడ్డానికి. ఏమంటున్నాడు? ఆయన మార్గము విడిచిన వారికి ఏంటి శిక్షలు ఎదురవుతున్నాయా? కళ్ళారా చూస్తున్నారు కదా, చెవులారా వింటున్నారు కదా, పోనీ గ్రహించే మనసుందా? ఇన్ని శోధనలు ఎదురవుతున్నాయి, ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నేను వాటిని ఎలా జయించాలి, వాటిలో నుంచి నెల విడిపించబడాలి అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రియ బిడ్డలారా, ప్రశ్నేస్తుంది దేవునికి. ఏమని ప్రశ్నేస్తుంది తెలుసా? దేవుడే నాకు ఎన్ని శ్రమలు పెట్టాలా అంట, దేవుడే నాకు ఎన్ని శోధనలు ఇవ్వాలా అని ప్రశ్నేస్తాం. దేవునికి ప్రశ్నేసేంత వ్యక్తులు మనమండి?
దేవునికి ప్రశ్న చేసే బదులు, ప్రభువా ఈ శ్రమల్లో నుంచి నా ఇంటికి రావాల్సిన ఆశీర్వాదం, నా ఇంటికి రావాల్సిన మేలు ఆగిపోయి, ఆయన ఇన్ని మేలు పొందుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని జ్ఞానము కలిగి అడిగినప్పుడే దేవుడిని వాటిలో నుండి దీవించగలడు. తిరిగి ప్రశ్న వేయడం కాదు దేవునికి. బిళ్ళారా, జాగ్రత్తగా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడిక నీ కొరకే, నీ కొరకే, కేవలం నీ కొరకే. వింటే నువ్వు బాగుపడుతావు, ఆ మాటను గ్రహిస్తే దీవించబడుతావు, ఆ మాటకి లోపడితే బిళ్ళారా దేవుడు నిన్ను రెండంతలుగా దీవించగలడు. దేవుని మార్గం ఎప్పుడైతే వదిలిపెట్టావో, దేవుని మార్గాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడుతున్నావో, అనేక శోధనలు నిన్ను తరుముతూనే ఉంటాయి, ముందుకి పరిగెడుతూనే ఉంటాయి. వాటికి భయపడి వాటికి ఎదుర్కొనే శక్తి లేక కృంగిపోయిన వాడిగా కనబడుతున్నావు. గల కారణం తెలుసా? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. మరి ఆశీర్వాదం ఎక్కడ ఆగిపోయింది ఇప్పుడు? మేలు ఎక్కడ ఆగిపోయింది ఇప్పుడు? ఎవరు ఆపు చేశారు మేలు? ఆశీర్వాదం ఎవరు ఆపు చేసుకున్నారు? మీరే. జాగ్రత్త బిడలారా, దేవుని విషయంలో, దేవుని యొక్క సన్నిధి విషయంలో నీవు జాగ్రత్తగా కలిగి ఉండకపోతే ఆ దుష్టుడు ప్రవేశిస్తాడు. ఆ దుష్టుడు నీలోనికి ప్రవేశించి ప్రార్థన చేయనివ్వకుండా, ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా నిన్ను ఆపు చేస్తాడు. మరి ఎదిరించాలి కదా. వారిని ఎదిరించడం మనకేం కావాలి? ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన ఎక్కడ దొరుకుతూ ఉంది? దేవునికి సన్నిధికి వెళ్ళినప్పుడే. దేవుడు తన దాసును నిలబెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మనం విని గ్రహించినప్పుడే ప్రార్థన బలం మనం పొందుకుంటాం. బిడ్డలారా, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. అదే మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 24-29 వచనం కూడా చదువుదామా? దేవుని యందు భయము భక్తి కలుగున్నప్పుడు మేలు కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 5:29. వానికిని వారి సంతానమునకును క్షేమం కలుగునట్లు. ఎవరికండి? ఎవరికి? వానికి వాని సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటిని అనుసరించు మనసు వారు కుండిన ఎడల. ఇప్పుడు ఏ మనసు ఉందో మీకు? ఇప్పుడు బిళ్ళారా, ఏ మనసు ఉందో మీ దగ్గర? కపటపు మనసు ఉందా? ఏ మనసు కలుగున్నాం మనం? ఎలాంటి మనసు కలుగున్నాం మనం? ఎలాంటి స్వభావం మనం కలుగున్నాం? బిళ్ళారా, ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ ఎవరి విషయంలో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు తన ప్రజల విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన జనాంగ విషయంలో మాట్లాడుతున్నాడు. ఎవరంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు 29వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, వారికి వారి సంతానమునకు, అంటే నీకు 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 నీ సంతానమునకు క్షేమము కలుగునట్లు. ఇప్పుడు దేవుని విషయంలో భయము కలిగుంటే, దేవుని విషయంలో భక్తి కలిగి జీవిస్తే, నీ తర్వాత తరానికి, అంటే నీ పిల్లలకు, ఆ పిల్లలకు దేవుడు ఒక నిత్యమైన క్షేమము దయచేయాలంటే మొట్టమొదటిగా నీవు కుటుంబ యజమానురాలని బిడ్డలారా, దేవుని మాట విషయంలో భక్తి కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి. ఆదివారం అతను 3 సంఘాల వాక్యం చెప్పాలండి. 3 సంఘాల వాక్యం చెప్పాలా? ఉదయం 7:30 ప్రయాణం అవుతుంది నా సువార్త ప్రయాణం. 8 గంటల నుంచి 10:30, 11 గంటల దాకా ఒకటి, 10 గంటల నుంచి 1 గంట దాకా ఒకటి, మరలా సాయంత్రం 6 గంటల నుంచి రాజమండ్రిలో. బిళ్ళారా, మీ కొరకు మేము ఎంతగానో శ్రమ పడుతుంది తెలుసా? మీ కొరకు ఎంతగానో మేము కష్టపడుతుంది తెలుసా?
ఎందుకంటే బిడ్డలారా, నిన్ను బాగు చేయలేని మా ఆశ అంతే. నిన్ను బాగు చేయాలి, నీ కుటుంబాన్ని సరిచేయాలి, నీ బిడ్డలను సరిచేయాలి, నీ యజమాను సరిచేయాలి. మా ఆశ ఒకటే. ఈ సేవకులు పడుతున్న ప్రయాసాలు బిడ్డలారా, అలాంటి సేవకుల మాట మనం వింటున్నామా, పెడచెవిని పెడుతున్నామా, మనం గ్రహించాలి. చూడండి, అక్కడ అంటున్నాడు, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారందరూ నా విషయములో భయము కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉన్నప్పుడే వారు నా మాటను అతిక్రమించకుండా, నా మాటకు లోబడి, నా మాటకు విధేయత కలిగి ఎవరైతే చూపుతారో, ఎలాంటి మనసు కలిగి ఉంటారో వారికే మేలు నిస్తానని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మరి నీ కుటుంబం ఎలాగుందో నాకు తెలియదు. నీ కుటుంబం ఏ పరిస్థితులు గుండా వెళ్తుందో నాకు తెలియదు. నువ్వెన్ని శ్రమలో నాకు తెలియదు. ఏ ఇబ్బందులు నాకు తెలియదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ నాకు తెలియదు. బిడ్డలారా, దేవుడికి తెలుసు. ఆ దేవుని మాటను వింటే గనుక నీకు మేలు జరుగుతుంది. మొట్టమొదటిగా హల్లెలూయా. ఒక కుమారుడు నేను అన్నాను, సువార్తకు వెళ్ళిపోతూ ఒక కుమారుడు నాకు కనిపించాడు రోడ్డు మీద. యవనస్తుడు, ఒరే నాయనా, నువ్వు శ్రమలు పాలైపోతున్నావు, ఇబ్బందులు పాలైపోతున్నావు, జాగ్రత్తగా ఉండు, మీ అమ్మల మాట ఆలకించు, మీ అమ్మలకి దగ్గరగా ఉండు అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అలాగన్నాడు. బిడ్డలారా, వారం తిరగక ముందే స్టేషన్లో కూర్చున్నాడు. వెళ్ళి వారం తిరగక ముందు శ్రమలు పాలవుతున్నామాను, ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం. సేవకుడు చెప్పిన మాట ఒకటైనను వినే మనసు మనకు ఉండాలంటున్నాడు ఇక్కడ లేఖన ప్రకారం. చూడండి, ఏమన్నాడు తెలుసా? అనుసరించే మనసు వారికి ఉండినా మేలు. ఏ మనసు ఉండాలి? దేవుని ఆజ్ఞ అనుసరించే మనసు నీకు ఉండాలి. దేవుని మాట వినే మనసు నీకు ఉండాలి. దేవుని మాటకి లోబడే మనసు నీకు ఉండాలి. సేవకుని మాటల్లో వినే మనసు నీకు ఉండాలి. సంఘము చేసే పరిచర్య మనసు నీకు ఉండాలి. ఆ మనసు ఉన్నప్పుడే ఒకటి నీకు, రెండవది నీ పిల్లలకు, ఆ తర్వాత తరానికి క్షేమం, ఒక ప్రార్థన గోడ దేవుడు నిలబెడతాడు. బిడ్డలారా, నీతో ఆగిపోకూడదు నీ విశ్వాసం. నీ తర్వాత నీ స్థానం ఫిలప్ చేయాలి. ఇక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు మీ తర్వాత? ఆ పిల్లలకు క్షేమము కలగాలంటే, ఆ పిల్లలకు మేలు కలగంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఎవరి విషయంలో భయము కలిగి ఉండాలి? మరి తయారు చేసుకుంటున్నారు మీ తరాన్ని. తర్వాత వాళ్ళకి వాక్యం చెప్తున్నారు. వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారా? వారి కొరకు దేవుని మాట వినే మనసు రావాలి ప్రభు, ఒక తల్లికి, ఒక తండ్రిగా ప్రార్థన చేస్తున్నారు. బిడలారా, తండ్రి అవిధేయత వలన రిస్పా 2 కుమారులు చంపబడ్డారండి. ఉరి తీయబడ్డారు 2 కుమారులు. కొండ మీదకి వెళ్ళి ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? గోనె బట్ట ధరించుకుని ఆ కొండ మీదకి వెళ్ళి పగలు ఆకాశ పక్షులు ఆ కళేబరులు తింటాయమని చెప్పి ఆమె ధరించిన ఆ గోనె బట్ట కప్పింది. తల్లి ప్రేమ కాపలా కాస్తూ ఉంది. ఆకాశ పక్షులు వస్తాయేమో, రామందులు వస్తాయేమో, నా పిల్లలకు కళేబరులు తింటాయమని చెప్పి ధరించిన గోనె బట్ట తీసి వాటి మీద కప్పింది. పగలు రాత్రి గల సమయంలో ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? అడవి మృగాలు తింటాయేమో, అడవి మృగాలు పీకిపోతాయేమని చెప్పి బిడ్డలారా, రాత్రంతా 6 నెలలు కాపలా కాసుకుంది ఆ కళేబారములో. తల్లి ప్రేమ. బిడ్డలారా, ఎందుకు ఆ బిడ్డలు ఉరి తీయబడ్డారంటే తండ్రి అవిధేయత వలన, తండ్రి దుర్మార్గత వలన, తండ్రి పాపము వలన, తండ్రి త్రాగుడికి బానిసడు వలన, మత్తు పదార్థాలు. తల్లి ప్రేమలాడుతూ ఉంది. బిడ్డలారా, నీ తర్వాత తరానికి క్షేమము కలగాలంటే, నీ తర్వాత తరానికి మేలు కలగాలంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా వారి కొరకు ఇక్కడ ఒక ప్రార్థన చేయాలి.
ప్రార్థన అవసరం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాధాన్యము. నీ జీవిత ప్రయాణానికి, నీ విశ్వాస ప్రయాణానికి ఏది ప్రాధాన్యత అంటే ప్రాధాన్యత బిడలారా. ఆ ప్రార్థనకు చోటిచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి అనుసరించే మనసు నీకుంటే నీకు, నీ ఇంటికి క్షేమము దేవుడు ఇవ్వగలడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ క్షేమము పొందుకోవడానికి, ఆ మేలు పొందుకోవడానికి మొట్టమొదటిగా తల్లి అయిన, తండ్రి అయిన దేవుని విషయంలో భయము, భక్తి కలిగి ఉండాలి. అందరూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 10 అన్నాడు, దాంట్లో కొర్నేలు కుటుంబం ఉంటారు. పాత నియమ గ్రంథానికి వస్తే ఓబదేదు కుటుంబం దేవుడు ఆశీర్వదించాడు. బిడ్డలారా, మనం ఎందుకు దేవుని పొందుకోలేకపోతుందో తెలుసా? ప్రార్థనే కదా వెళ్దామలే అనే యొక్క గర్వం, అనే బద్ధకం మనలో ఉన్నాయి. ఇముడిపోయినాడు బయటకు తీసేయలేకపోతున్నాడు. రెండో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలు. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుంటే మేలు జరగాలంటే ఏం చేయాలంటే మొదటి మాట దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. 2వ పేతురు మరి 1వ అధ్యాయం 19వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. 2వ పేతురు 1వ అధ్యాయము. ఇది కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడిక. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకులో నువ్వేం చేస్తే నువ్వు మేలు పొందుకుంటావో, ఏం చేస్తే మేలు జరుగుతుందో అని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డలారా. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం త్వరగా. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగిచ్చు దీపము. అంటే ఈ వాక్యము నీకు ఏమిస్తుంది? ఇప్పుడు వెలుగిస్తుంది. అంటే నీ ఇంటికి ఒక మేలు జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? వాక్యమందు లక్ష్యం ఉంచాలి. ఏ రోజు ఏ మాట దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏ రోజు ఆదివారం అయినా శుక్రవారం అయినా ఉపవాస ప్రార్థనలో దేవుడు తన దాసుల ద్వారా ఏ వాక్యం అయితే నాతో మాట్లాడుతున్నాడో ఆ చెప్పుతున్న ఆ వాక్యమందు నువ్వు లక్ష్యం ఉంచాలి. ఆ లక్ష్యము లేనప్పుడు, ఆ గురి లేనప్పుడు బిడ్డలారా మేలు ఎలా పొందుకుంటా నువ్వు? ఇంకో మాట దేవుడు, వెనుకున్నవు మరచి ముందున్న వాటికి ముందేముంది? మేలుంది, ఆశీర్వాదం ఉంది, దేవుని ఉంది, క్షేమం ఉంది. కనుక వీటిని పొందుకోవడానికి వెనుకున్నవి మర్చిపోవాలి. వెనుకున్నవి ఎప్పుడైతే మరలా నీ యొక్క మనసులో తెచ్చుకున్నావో, మరిచిన వాటిని మరలా నీ యొక్క హృదయంలోనికి మరలా తీసుకుని తెచ్చుకున్నావో బిడ్డలారా, ముందున్న బహుమానం అనగా ఆశీర్వాదమును, అనగా క్షేమమును, అనగా మేలును పోగొట్టుకుంటాం. మర్చిపోవాలి. గతాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవద్దు. మన మెసేజ్లో కంపెనీ వాడు మెసేజ్ పంపిస్తే వెంటనే మనం ఏం చేస్తాం తల్లి? డిలీట్ చేస్తాం. మరి వెనుకున్న వాటిని మర్చినప్పుడు మరలా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నీ మనసులోంచి వాటిని మనం తీసివేయాలి. అందుకంటాడు ఇందాక మాస్టర్ ఒక మంచి ప్రార్థన చేస్తూ ఒక మాట పలికారు. ఏంటి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అక్కడ నా యందు మీరు విన్నారా? మాటలు విన్నారా? మాస్టర్ గారు ప్రార్థన అది కంటిన్యూ చేయండి. ఎవరైనా చెప్తారేమో. బిళ్ళారా, మనకు గ్రహించే మనసు ఉండాలి, వినే మనసు మనకు ఉండాలి. అది యోహాను రాసిన సువార్త 15:7 నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగు. ఇప్పుడు ఎవరి యందు ఉన్నా నువ్వు? ఉన్నారా? కృష్ణ ఉన్నావని చెప్పుకుంటాం. ప్రార్థనకి వెళ్తానని చెప్పుకుంటాం. నిద్రపోవడానికి వెళ్తున్నావా బిడ్డలారా?
ఏదో అయ్యగారు రమ్మని వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? అయ్యగారికి వెళ్ళకపోతే గతి లేదనుకుంటున్నారా? వెళ్ళారా? నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడు తన దాసులను ఎప్పుడు కూడా దీవిస్తూనే ఉంటాడు. నమ్మితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునంటారు కాదంటారా? బిడ్డలారా, వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం విషయంలో ఏమించాలో తెలుసా? లక్ష్యం ఉండాలి, గురి కలిగి ఉండాలి. గురి ఎద్దుగా పరిగెడుతున్నప్పుడు ఎందుకు పరిగెడుతుందో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదము కొరకే, దేవుడు ఏర్పాటు చేసిన దీవెన కొరకే మనం పరిగెడుతూ ఉండాలి. వెనకైతే ఏదైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోవాలి. మరలా తీసుకొని మరలా మనసులో పెట్టుకుంటే ముందుకు వెళ్ళాం, మనం మరలా వెనుకకు వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రము కలుగును గాక. కనుక బిడ్డలారా, దేవుని ప్రేమించాలి, దేవుని విషయంలో జాగ్రత్తగా ఉంచాలి, దేవుని విషయంలో యథార్థత కలిగి మనం జీవించాలి. అసలు నాకు సేవచలు ఇంట్రెస్ట్ లేదండి. అసలు ఇంట్రెస్ట్ లేదు సేవ చేయాలని. ఎందుకంటే మా నాన్నగారు పడిన కష్టాలు మేము చూసాం, మా నాన్నగారు పడిన శ్రమను మేము చూసాం. బిడ్డలారా, 15 కిలోమీటర్లో సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే వరుస ప్రయాణం వరకు ఇన్ని శ్రమలు చూసి తట్టుకోలేక నేను దేవుని సేవను చేయనని చెప్పేసి కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క పిలుపు నేను నిర్లక్ష్యం చేసుకున్నాను. సాక్షాత్తు దేవుడు నాతో మాట్లాడాడు, సాక్షాత్తు దేవుని యొక్క ప్రవచనం నాతో మాట్లాడాడు, సాక్షాత్తు దేవుని యొక్క దర్శనం చూశాను. నేను డయాలసిస్ కిడ్నీ టెక్నీషియన్. బిడ్డలారు, అది నడిచొచ్చిన రోజులు కూడా నాకు తెలియదు, ఇంకా మాస్టర్ గారికి తెలిసి. ఎన్ని చూసి దేవుని సేవను వదిలిపెడదాం అనుకున్నాను నేను. ఎక్కడికి వెళ్ళినా నాకు అంతా ఎదురుగా వచ్చేయి. ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి ఉండేది కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎదురే. ఒకనొక దిన ప్రార్థన చేసుకున్నప్పుడు, అరే గ్లోరీ బాబు, నేను నిన్ను పిలుచుకున్నాను రా, నువ్వెందుకు ఇలా తిరుగుతావు? ఎందుకు ఉద్యోగాలంటూ పరిగెడతావు? ఎందుకు ఉద్యోగాలు ఏముంటుందిరా? దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడు, ప్రభువా, నీ సేవలో దేవుని మాట విషయంలో కావచ్చు, దేవుని యొక్క సన్నిధి విషయంలో కావచ్చు, నిర్లక్ష్యం చేసినప్పుడు అనేక శోధనలు మనం వెంటాడుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు 4 సంఘాలు దేవుడు నాకు చేతులు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు ఎంతగానో వాడుకుంటున్నాడు దేవుడు తన పరిచర్యలో. గల కారణం ఏంటి తెలుసా? దేవుని మాట విషయంలో, దేవుని యొక్క సన్నిధి విషయంలో మనసు పెట్టాను, లక్ష్యం కలిగి ఉంచాను. బిడ్డలారా, ఈరోజు ఈ స్థితిలో నిలబడుతానంటే నన్ను నిర్మించిన, తయారు చేసిన ఆ దేవుడే. అబ్రాహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, మరి వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదమునే వారి చేతులను వాగ్దాన ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు, దీవించబడ్డాడు. అదే వాగ్దానము, అదే వాక్యము, అదే మాటని చేతిలో ఉంది. జనవరి 1 తీసుకుంటున్న వాగ్దానమును సంతోషపడుతూ సంబరపడతాం. ఆ వాగ్దానం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? బిళ్ళారా, దేవునికి ఇచ్చిన వాగ్దాన విషయంలో, ఆ వాగ్దాన విషయంలో మనసు పెట్టి, ఆ వాగ్దాన విషయంలో లక్ష్యం ఉంచి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? జాగ్రత్త సుమ. దేవుడు అంటున్నాడు, నీకు మేలు కలగాలంటే 1 నా యందు భయము భక్తి కలిగి జీవించు. 2వది నేను నీకు ఇచ్చిన ఆ వాక్యం విషయంలో మనస్సు పెట్టమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికలంటే మీరు చిరాగపడతారు, మీరు గద్దిస్తే కోపాలు వస్తాయి మీకు. దేవుడు చెప్పమన్నది మీతో చెప్తే మీకు కోపం, అంతేనా? చెప్పకపోతే ఆయనకు కోపం. మా పరిస్థితి ఎలాగుంటుంది అప్పుడు? అమ్మా, మా విద్యకు చెప్తుంది, ఎలాగుంటుంది? అయ్యగారే నా కొరకు చెప్పాడు. ఇలాగే అయ్యగారు ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. దేవుడు ఎందుకు మాట్లాడుతూ తాగుబోతుల కోసం చెప్పాను నేను ఒకసారి. అదిగో ఆ పాస్టర్ గారికి నా కొరకు తీసుకొచ్చాను అనేసి ప్రార్థన రావడం మానేశాడండి. దేవుడు ఆ స్థితిలో ఉన్నవేమో నీ జీవితాన్ని మార్చుకోమని చెప్పి దేవుడు నీతో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3వ మాట మనకు వెళ్ళిపోదాం. చూడండి బిడ్డలారా, త్వరగా ముందుకు వెళ్ళిపోతే సమయం అయిపోతుంది. కీర్తన గ్రంథం 97వ వచనం.
కీర్తన గ్రంథం 95 వచనం. కీర్తన గ్రంథం 95:7. 95:7 వచనం. రండి. ఎక్కడ రావాలి ఇప్పుడు? రండి, నమస్కారం చేసి సాగిల పడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత ఇప్పుడు చెప్పండి. నేను దేని కొరకు మాట్లాడుతున్నాను? తల్లి వాక్యం మేలు కొరకే కీడు కోసం కాదు కదా. మేలు కలగలనే మాట్లాడుతున్నాను నేను. నీకు మేలు జరగాలని మాట్లాడుతున్నాను నేను. మరి దేవుడు మూడో మాట ఏమన్నాడు? ఆయన మాట అంగీకరిస్తే మేలు. ఆయన మాట వింటే మేలు. ఆయన మాటకి లోబడితే మేలు. ఆయన సన్నిధికి వెళ్తే మేలు. ఎక్కడికి వెళ్తే మేలు? మరి కుటుంబాశ్రమ ప్రార్థన కూడు కదా. ఎవరి కొరకు ఇప్పుడు చెప్పండి రా? నీ కొరకు. ఉపవాసం ఉన్నారా? ఈ కుటుంబాశ్రమ ప్రార్థన కొడుకులు, ప్రభా నేను దీవెను పొందుకోవాలి ప్రభా, నేను దీవించబడాలి ప్రభా, నేను ఆశీర్వాదం పొందుకోవాలి ప్రభా అని చెప్పి సిద్ధపడి వచ్చారా బిడ్డలారా? జాగ్రత్త. నీ విషయంలో జాగ్రత్త వహిస్తే నీ పిల్లలకు ఏం కలుగుతుందని చెప్పాడు దేవుడు? మేలు. ఆ మేలు నువ్వు పొందుకోలేనప్పుడు, ఆ క్షేమము నీకు రాలేనప్పుడు నీ బిడ్డలకు ఎలాగొస్తుందో క్షేమం? నీకే భయం లేదు, నీకే భక్తి లేదు, మరి నీ పిల్లలకి ఎలాగొస్తుంది? కానీ నీ పిల్ల ఒక స్థితిలో ఉండాలా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎవరికి అందనంత స్థితిలోనికి వెళ్ళాలి పిల్లలు కదా. తల్లి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తేనే. రండి, సాగిలపడి నమస్కారం చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో మోకరించదము. అది ఎక్కడ మోకరించాలి ఇప్పుడు మనం? దేవుని సన్నిధిలో. మోకాళ్ళ నొప్పులు అంటాం మనం, కోళ్ళ తీతలు అంటాం మనం, నేను మోకరించలేనంటాం. కానీ బిడ్డలారా, ఎంత బలహీనమైనా సరే ఒక్క నిమిషం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు సరిచేయగలడు. చెప్పాను కదా, యవనస్తులు ఎవరు రాక సన్నదికి పక్కలు డ్రింకర్స్ థమ్స్అప్ 2 లీటర్ అలాగే ఎత్తుతారు మొత్తంగా. అలాంటి బిడ్డల కొరకు సంవత్సరం పాటు ప్రార్థన చేస్తానండి. ఎంతమంది కొరకు? 5కి పంపించాడు దేవుడు. ఎక్కడ మోకరించా నువ్వు? ఎక్కడ మోకరించాను నేను? దేవునికి నమస్కారం చేశాను, సాగిల పడి, ప్రభువా యవనస్తులు ఉన్నారయ్యా, బలైపోతున్నారు, పాడైపోతున్నారు, వారి జీవితంలో సరిసేయి ప్రభువా అని ప్రార్థన చేసిన బిడ్డలారా 5. అది ఆశీర్వాదం ఇంటికి రావాలి కదా. నీ ఇంటికి రావాలంటే నువ్వు ఎక్కడ మోకరించాలి? దేవుని సన్నిధి. క్రైస్తవుడు ఆదివారం 7 ఆశలు పోగొట్టుకుంటాడు. 1, సమయానికి వెళ్ళకపోవడం. 2వది, పాటలు పాడకపోవడం. 3వది, ఆరాధనలో ఏకీభవించకపోవడం. 4వది, వాక్యం చదవకపోవడం. 5వది, ఇచ్చే కానుకలో హృదయపూర్వకం ఇవ్వకపోవడం. 7వది, ఆశీర్వాద ప్రార్థన విషయంలో. ఒక క్రైస్తవుడు ఒక ఆదివారం ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాడు. అయ్యగారు మైకెట్టుకున్నాడు, పాటలు పాడదాం, వెళ్దాంలే. ధీమా. ఆ ధీమా ఉంటే మేలు జరగదు. మా మందిరానికి కాలనీలో మందిరం ఉంది, గొల్లల ప్రాంతంలో పరిచయం ఉంది. నాకు 30 మంది ఉంటారు. ప్రార్థన 10 గంటల కంటే 11 లాగా వస్తారు. ఇవన్నీ గమనించి ఏం చేశానంటే, ప్రార్థన సమయం మారుతున్నాడేమో, ఉదయం 8:30 నుంచి 11:30 సమయం మార్చేసాను. ఎవరైతే 9:15 ఎవరైతే వస్తారో వాళ్ళకే లోపలికి అనుమతించబడితే 9:15 దాటినట్టు గేట్ వేయబడతానండి. అంతే. అన్నమని ఉరికొత్తరు. ఈరోజు 2 వచ్చారు, గేడు తీయలేదండి, బయట నిలబడి ఏడుస్తూ ఉన్నారు. పిల్లరా ఎందుకో జాలేసింది అంటున్నారు. అయ్యా మమ్మల్ని క్షమించింది. అయ్యా, నేను కదా క్షమించేది, నేను నీలాంటి ఒక మనిషినే.
క్షమించేది ఎవరో తెలుసా? తన్మనూరుకొత్త. నీ కుటుంబానికి ఒక మేలు కలగాలంటే అక్కడ తెలుసా? మొట్టమొదటిగా దేవుని విషయంలో భయం కలుగుంది. ఆఫీస్కి వెళ్ళండి, ఎన్ని గంటలు గంటలు చేస్తారు లోపలికి? తంబెయ్యాలి. ఎన్ని గంటలు తంబెయ్యాలి? 9 నిమిషాలు ఆడితే అయిపోద్ది. జీతం వస్తుందా? కట్ చేస్తారు. అదే దేవుని సన్నిధికి వస్తుంది. అమ్మ లేటుకు వచ్చిన సాగు కూడా అడిగితే మళ్ళీ నెక్స్ట్ అదర్ ప్రార్థన కనబడము. బిళ్ళారా, ఈ మాటలు ఎందుకో చెప్తుంది తెలుసా? నిన్ను బలపరచాలని. ఒకటి, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకుల్లో నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే ఒకటి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. రెండవది ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. మూడవది జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలారా, ఆయన మాటను వింటే మేలు. ఎవరు ఆ మాట మనం విన్ను? పలానా మనసు వచ్చి అమ్మ నీకు ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, నేను ఎలాగన్నారంటే అంటే తురుమని పరిగెట్టిపోతాం వాళ్ళ దగ్గరికి. ఆ మందలేదో మనకు తెలియదు, ఆవిడ మెల్లు గొడవాడుతుంది. అలాంటి మాటలు అంటే శ్రేష్టం. అలాంటి మాటలు అంటే ఇన్సొంపుకుంటే మనకు బిళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబానికి సరి చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబం బాగు చేసుకోవడానికి నీ ముందు పెట్టిన 5 మాటలు వింటే నీకు శ్రేష్టంగా ఉంటని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 4వ మాట జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. కీర్తన గ్రంథం 34:10 వచనం. కీర్తన గ్రంథం 34:10 వచనం. ఒక 5 నిమిషాలను ముగిస్తాను బిడ్డలారా. కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఏ కుటుంబం అయితే దేవుని ఆశ్రయిస్తుందో, ఏ కుటుంబం అయితే మోకరిస్తుందో, ఏ కుటుంబం అయితే సాగిలు పడుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యం మీద మనసుదో, ఆ కుటుంబం ఏ మేలు కొదువై ఉండదు. అదనమాట. అది బిళ్ళారా, సింహపు పిల్లలు ఆకలి కలిగి ఉండునేమో కానీ ఎవరైతే నా విషయంలో వాక్యమందు మనసు ఉంచిన వారు, ఎవరైతే భయం కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఏ మేలు కొదవే ఉండదు. యేసునామములో చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంత మేలు నీ ముందు పెట్టాడు. మేలు పెట్టాడు, కీడు పెట్టాడు. దేని అనుసరిస్తున్నాం మనం ఇప్పుడు? బిళ్ళారా, జాగ్రత్త. కుటుంబ యజమానుడు కానీ, కుటుంబ యజమానులు కానీ దేవుని విషయంలో సరైన విశ్వాసం లేకపోతే నీ తరానికి, నీ పిల్ల తరానికి క్షేమం ఉండదు. విచ్చలవిడు తిరుగుతూ ఉంటారు, త్రాగుడు బానిసలైపోతున్నారు. బిడ్డలారా, జాగ్రత్త. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బాధ్యత నీ బిడ్డల విషయంలో. బట్టలు కొంటున్న మంచిది, మంచి సెల్ ఫోన్ కొనిస్తున్న మంచిదే, మంచి బైక్ కొనిస్తున్న మంచిదే, మంచి డ్రెస్సులు కొనిస్తున్న మంచిదే, కానీ వారికి ప్రార్థన అనుభవం నేర్పించావా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా. జాగ్రత్త బిడ్డలారా. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకులో నువ్వు దీవించబడాలి. ఆమేన్. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకులో నువ్వు మేలు పొందుకోవాలి. నువ్వు నమ్మితే నీకు మేలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీకు సాధ్యం కాకపోవచ్చు, నిన్ను తయారు చేసి నిన్ను నిలబెట్టిన దేవుని సమస్తము సాధ్యమే. నువ్వు అడిగితే దేవుడు నీకు ఇవ్వగలడు. మోకరించి సాగిలపడి దేవుని అడిగితే దేవుడు నీకు ఇవ్వగలడు. ఆయన ఆశ్రయిస్తే ఆశ్రయించం కదా మనం. బిళ్ళారా, ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా నాయకుడు ఇక్కడికి వస్తే ఎంతమంది పరిగెడతాం మనం? అదే దేవుని సరి రావాలంటే కష్టం, కాళ్ళు ఆగితే. అంతేగా తల్లి. జాగ్రత్త బిడ్డలారా. ఈ కుటుంబ ఆశ్రయ ప్రార్థన కూడి కొరకు జరగాలని ఎన్ని రత్తులు ప్రార్థన చేస్తుంటారు. ఈయన మాకుండో బిడ్డలారా. నాకు ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం అంటే ప్రార్థనలు అంతే. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ నీ కుటుంబం దేవునికి ఆశీర్వాదం కోల్పోతుందేమో, అందుకే దేవుడు ఏర్పాటు చేసేది కుటుంబ ఆశ్రయ ప్రార్థన కూడిక. చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం
6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మీయా గ్రంథం 6:16 వచనం. త్వరగా ఇర్మీయా గ్రంథం 6:16. ఇవన్నీ దేవుడు తన పిల్లల విషయంలో, తన ప్రజల విషయంలో. చూడండి, ఇర్మీయా 6:16. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, దేవుడిని యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి. నిలుచు చూడదు. ఏం చూడాలి మనం ఇప్పుడు? పురాతన మార్గములను గురించి. ఒక్కసారి ఏం నిలిచి చూడాలి ఇప్పుడు చెప్పరా నువ్వు? మార్గములో నిలిచి చూడమని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ఊరు వెళ్తాం, మన అడ్రస్ తెలియకుండా అది వెళ్ళిపోతాం, గమ్యానికి వెళ్తామా? వెళ్ళం. ఎదరేముందో, లోయ ఉందో తెల్లం, చెరువు ఉందో తెల్లదు, ఎదరేముందో మనకు తెలియదు. అడగకుండా వెళ్ళిపోతే ఎలాగుంటుంది? చెప్పొచ్చు కదా, ఎలాగుంటుంది? అయోమైపోద్దు బుర్ర. ఒకసారి నిలిచి చూడాలి. ఇది ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు? మంచి మార్గంలో ప్రయాణం చేస్తున్నామా, లేక నిన్ను పాడు చేసే మార్గంలో ప్రయాణం చేస్తున్నావు? ఒకసారి నిలుచుండి ఆలోచన చేసి గ్రహించి ఒకసారి ఏ మార్గంలో వెళ్తున్నావో. ఒక విశ్వాసం అయ్యుండి నువ్వు దేవుని చేత రక్షింపబడిన ఒక వ్యక్తి అయ్యుండు ఈ విశ్వాస ప్రయాణంలో ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావో ఒకసారి నిలిచి చూడు. వెళ్ళారా? తెలుసుకోవాలి ఏ మార్గం వెళ్తున్నావు, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు తెలుసుకోవాలా. దేవుని యొక్క మార్గం వదిలిపెట్టేశాడు యోనా. వదిలిపెట్టడం లేదండి, వదిలిపెట్టేశాడు. ఏ మార్గంలో వెళ్తున్నాడు ఇప్పుడు? దేవుడు ఏ మార్గాన్ని ప్రయాణం చేద్దన్నాడు అదే మార్గములో ప్రయాణం వెళ్తున్నాడు. ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా అయ్యుండి కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. కుటుంబం రావాల్సిన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం బిడ్డలారు. మనం జాగ్రత్త. నీ ఆత్మ జీవితం సరిచేయాలా, నీ ఆత్మ జీవితం బాగు చేసుకోవాలా, నీ ఆత్మ జీవితాన్ని బలపడాలంటే నిన్ను పాడు చేస్తున్న ప్రతిదీ కూడా డిలీట్ చేయాలా, వదిలిపెట్టాలా. ఈ రాత్రి గల సమయంలో వెళ్ళరా, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకు ద్వారా నీకు మేలు కలగాలంటే 5 మాటలు దేవుడిని ముందు పెట్టాడు. 1 భయం కలిగి ఉండాలి, 2 వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి, 3 ఆయన మాటను అంగీకరించాలి, 4వది జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆశ్రయించాలి, చివరిగా మాటను జ్ఞాపకం చేసుకుంటే బిడలారా ఆయన మార్గములో ప్రయాణం చేయాలి. పిల్లల్ని సినిమా తీసుకెళ్తాం, అమ్మ సండది తీసుకురాలి, ఫంక్షన్లు తీసుకెళ్తాం, కోటాలు తీసుకురాం, షాపింగ్ తీసుకెళ్తాం, ఉపాస కోటలు తీసుకురాం. ఏరా అంతేనా బిళ్ళారా? అక్కడే కుటుంబం ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం, అక్కడే కుటుంబ దీవెన పోగొట్టుకుంటున్నాం. చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుంది. అపోస్తల కార్యాలు 3:26 వచనం. అపోస్తల కార్యాలు 3:26 వచనం. త్వరగా మరొకరు కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 3:26. కావున హృదయం ఉల్లాసించెను. అపోస్తల కార్యాలు 3:26 వచనం. మరొకరు కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మీలో ప్రతివానిని చూడండి, మీలో ప్రతి వానిని వారి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును దీవించడానికి, మిమ్మును ఆశీర్వదించడానికి ఆయన మీదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఎవరిని దీవించాలంటే ఎవరు రావాలి దగ్గరికి? నా వైపు. నిన్ను దీవించాలంటే, నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ దగ్గరికి ఎవరు రావాలి చెప్పాలి. ఆ దేవుని ఎవరు పంపించాడు? ఈయన్నే పంపించాడు. నిన్ను దీవించాలంటే ఎవరు రావాలి ఇప్పుడు నీ దగ్గరికి? సేవకుడు రావాలి. నిన్ను ఆశీర్వదించాలంటే ఎవరు రావాలి ఇప్పుడు? మరి ఆయన మాట్లాడుతున్న మాట ఆయన మాట్లాడుతున్నాడా? లేదే. ఆయనే సొంతం దగ్గరికి వచ్చాడా? లేదే. దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు పిలుచుకుని నిన్ను పాప మార్గంలోంచి విడిపించడానికి, ఒక మంచి మార్గములో, జీవ మార్గములో నడిపించడానికి, దుష్టత్వములో నుంచి నిన్ను విడిపించడం దేవుడే సాక్షాత్తు నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి తన సేవకుడి దగ్గర పంపించాడు. బిడ్డలారా,
ఆమేన్. ఆయన సేవకుని మాట మనం వింటున్నామా? ఆ సేవకుని మాట వింటే గనుక మంచి భోజనం మనం భుజిస్తాం. వాస్తవం. కొలసి రాసిన పత్రిక 1:28 ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా తయారు చేసి దేవుని ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతోను మేమనగా దేవుని సేవకులైన మేమందరము భూమి రక్షింపబడిన ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. బిడ్డలారా, మా ప్రయాస అది. మా ప్రయాస అది. ఎన్ని బాధలు పడతామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. ఈ సువార్త ప్రయాణములు ఎక్కడికి ప్రయాణం చేస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. కానీ దేవరాత్రములు నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు పాదాలు పెట్టుకుని గోజాడుతూ ఉంటావు. నువ్వేమో లోక మార్గంలో తిరుగుతూ ఉంటావు. ఆశీర్వాదం ఎలాగొస్తుంది బిడ్డలారా? దీవెన ఎలాగొస్తుంది? మేలు ఎలాగొస్తుంది? మేము నిన్ను బాగుచ్చిన తల్లి, పాడుచలను కాదు, నిన్ను బాగుచ్చిన బుద్ధి చెప్తున్నాం మేమంతే. వింటే దీవించబడతాం. గద్దింపును చెప్పాలి, డాన్స్ పూర్తి చేయాలి. గద్దింపునకు లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంతే. గద్దింపును ఎవరైతే అసహించుకుంటారో అప్పుడే జీవితం ముగింపు. ఆ గద్దింపు నా కొరకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ గద్దింపుకు ఎవరైతే లోబడతారో అటువంటి వారందరూ ధన్యజీవులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కుటుంబం క్షేమము కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదము కొరకు, నీ బిడ్డల దీవెన కొరకు, నీ బిడ్డల జీవితాల కొరకు ఈ కూడుకుల ద్వారా దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని 5 మాటలు దేవుడు నీ ముందు పెట్టాడు. వింటే ఆశీర్వాదం, లోబడితే దీవెన, వినకపోతే శాపం, లోబడిపోతే మరణం, అనేక కీడు, అనేక శోధనలు నీ ముందు పరిగెడుతూనే ఉంటే బిడ్డలారా, వాటి వెనుక నువ్వు వెళ్ళి ప్రయాణం చెయ్యాలా? జాగ్రత్త సుమ. మా ప్రయాస అదే, సేవకుల ప్రయాస. ఎవరి కొరకు ఇదంతా అనుకున్నా తెలుసా? నిన్ను బాగు చేయాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని మా ప్రయాస. దేవుడు మమ్ములను నీ కొరకు పంపించాడు. మరి వింటున్నామా సేవకుల మాట బిడ్డలారా? ఆలకిస్తున్నామా? గ్రహిస్తున్నామా? గ్రహించే మనసు నీకు ఉండాలి, ఆలోచించే మనసు ఉండాలి, ధ్యానించే మనసు నీకు ఉండాలి బిడ్డలారా. కనుక జాగ్రత్తగా దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే 5 మాటలు నీలో ఉండాలి. 5 మాటలు నీలో ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబమును, ఆనాడు చెప్పను కదా, ఉపదేదు కుటుంబం దేవుడు ఎలాగైతే దీవించబడ్డాడో, ఉపదేదు కుటుంబం ఎలాగైతే ఆశీర్వదించాడో, దేవుడిని అలాగ దీవిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావో, ఏ మార్గం నడుస్తున్నావో అది నీ చేతుల్లో ఉంది. ఇందాక ఇక్కడ రావడానికి చాలా భయం వేసింది బిడ్డలారా. వైఎస్ఆర్ జంక్షన్లో ఖాళీ లేదండి అసలు. 1/2 గంట సేపు వెయిట్ చేసిన అక్కడ నేను. ఫుల్ ట్రాఫిక్. అయ్యగారు 8 గంటలు రమ్మన్నారు. చూడండి, నువ్వు వెళ్తున్న మార్గములో శోధనలు ఎదురైనా కానీ నిన్ను నడిపించేది ఎవరు తెలుసా? దేవుడే. దేవుడే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంది. అందరూ మోకరించండి బిడ్డలారా. ఈ రాత్రి గల సమయంలో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొడుకు ద్వారా నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు కోల్పోతున్నావో, ఎంతో దేవుళ్ళు కోల్పోతున్నావో జ్ఞాపకం చేసుకుని అందరూ తల వంచండి, మోకరించండి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుంది. ప్రభువా, ఈ రాత్రి వాక్యము తను సరిచేయండి నాయనా. ప్రభు, ఈ రాత్రి వాక్యం తను బలపరచండి ప్రభువా. దేవుడు తన ప్రజల విషయంలో క్షేమము కలగలను చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలకు దేవుని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలకు మేలు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతాలు చూడవా?
నీ కుటుంబంలో అద్భుతాలు చూడవా? నీ పిల్లల జీవితంలో అద్భుతాలు చూడవా? నీ దృష్టి ఎక్కడ? నీ మనసు ఎక్కడ? బిళ్ళారా